గానే హోల్సేల్ మార్కెట్లో కేజీ వైజ్గా బట్టలు అమ్ముతారా? షర్ట్లు, పాయింట్లు, టీ షర్ట్లు ఇవన్నీ మీకు కేజీస్ వైజ్గా అమ్ముతారా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. కొత్తగా షాప్ పెట్టిన వాళ్ళకి కూడా తెలియదు. మెన్స్‌వేర్ షాప్ ఓపెన్ చేయాలన్నా నిజంగా ఇలా కొన్ని, ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ఇవన్నీ చూస్తుంటారు కదా! కేజీల్లో బట్టలు, కేజీలో షర్ట్లు, కేజీలో పాయింట్లని అమ్ముతున్నారు అని అంటుంటారు కదా! ఇవి నిజమో కాదో, ఇవి ఎలాంటివి అమ్ముతారు, ఏ ప్లేస్‌లో కేజీ వైజ్‌గా అమ్ముతారు, ఎలాంటివి కేజీ వైజ్‌గా అమ్ముతారు, ఇవన్నీ మీకు క్లారిటీగా ఈ వీడియోలో చెప్తానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హోల్సేల్లో బట్టలు నిజంగానే కేజీ వైజ్ అమ్ముతారా అంటే అవునని చెప్పవచ్చు, కాదని చెప్పవచ్చు. ఎలా అంటే అవును అంటే ఎలా అంటే, ఇప్పుడు లాట్ మాల్ ఉంటాయి, బల్క్ ఐటెంలో ఉంటాయి, లేకపోతే లోకల్ క్వాలిటీ షర్ట్లు కానీ, పాయింట్ కానీ, లేకపోతే సెకండ్ హ్యాండ్ షర్ట్లు కానీ, పాయింట్లు కానీ, లేదా టీ షర్ట్లు కానీ, ఇవన్నీ కేజీస్ వైజ్గా అమ్ముతారు. ఎందుకంటే సెట్ వైజ్ సేల్ కాబట్టి సర్ప్లస్ పీసెస్ కూడా మీకు కేజీ వైజ్గా అమ్ముతారు. ఎందుకంటే పీసెస్ కూడా మీకు బల్క్లో మీకు కేజీ వైజ్గానే అమ్ముతారు, కానీ సైజ్ వైజ్గా అమ్మరు. ఎందుకంటే అవి సైజులు ఉండవు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మంచి క్వాలిటీ ఎప్పుడు సైజ్ వైజ్గా అమ్ముతారు, అంటే సెట్ వైజ్ ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్, ఎం నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఇలా సెట్ వైజ్ అమ్ముతారు, కానీ ఎప్పుడు కేజీ వైజ్గా అమ్మరు. బెస్ట్ క్వాలిటీ ఉన్నవి ఎప్పుడు కేజీ వైజ్గా అమ్మరు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొత్త షాప్ పెట్టుకునే వాళ్ళైనా కానీ, లేకపోతే కస్టమర్స్కి ఆట బట్టలు అండ్ సెకండ్ హ్యాండ్ బట్టలు, రీయూజ్డ్ బట్టలు మాత్రమే సెకండ్ హ్యాండ్స్లో అమ్ముతారు. అవి ఎక్కడెక్కడ అమ్ముతారు అంటే తిరుపూర్, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, ఇవన్నీ పెద్ద పెద్ద సిటీస్లో మీకు లాట్ ఐటెంలో చాలా తక్కువ రేట్లో మీకు కేజీ వైజ్గా అమ్మి చిన్న చిన్న షాప్ వాళ్ళు కానీ, లేకపోతే ఫస్ట్ ఆ హోల్సేల్ నుంచి పెద్ద పెద్ద డీలర్ తీసుకుంటారు, వాళ్ళ నుంచి హోల్సేల్కి వచ్చేస్తాయి. హోల్సేల్ నుంచి చిన్న చిన్న రిటైల్ తీసుకుంటారు, ఆ రిటైల్ వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతారు అనమాట. సపోజ్ ఒక షర్టు 50 రూపీస్, 30 రూపీస్ పడింది అనుకోండి, ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ బట్టలు, అవి వాళ్ళు ఏం చేస్తారు, 100 రూపీస్, 150 రూపీస్, 150, 100 రూపీస్ మార్జిన్తో అమ్ముతారు అనమాట. అదే ఇవన్నీ మీకు రోడ్ల పైన అండ్ పలానా చిన్న చిన్న విలేజ్లో చూస్తున్నారు కదా, బండ్ల పైన 100, 100, 100, 100, 200, 200 అమ్ముతుంటారు కదా, షర్ట్ కానీ పాయింట్ కానీ. అవన్నీ ఇవే అనమాట. ఆల్రెడీ యూజ్ చేసిన ప్రోడక్ట్ వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అమ్ముతారు. అంటే మీరు వాడి పారేసిన బట్టలే రివాష్ చేసి మళ్ళీ మీకే అమ్ముతారు అనమాట. అవి మీరు తెలక తక్కువ రేటుని కొంటారు, 2-3 వాష్లో షేడ్ అయిపోతాయి. చాలామంది మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్, ఇవన్నీ ఫేస్బుక్ లాంటి వాటిలో మీకు చాలా వరకు చూస్తుంటారు, గమనించే ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట. డెడ్ స్టాకులు తీసుకొచ్చి పండుగ లేకపోతే సీజన్ టైంలో, లేకపోతే అంటే షాప్ ఫస్ట్ ఓపెనింగ్ చేస్తే అలాంటి వాటిలో వీళ్ళు మంచి స్టాక్ అంతా లోపల పెట్టేసుకొని ఇవన్నీ డెడ్ స్టాక్, సెకండ్ హ్యాండ్ స్టాక్ అంతా తీసుకొచ్చేసి చాలామంది, అంటే కొంతమంది మాత్రం, అందరూ చెప్పలేదు, కొంతమంది మాత్రమే అలా అమ్ముతారు. అలా అమ్మడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కస్టమర్ తీసుకెళ్ళిన తర్వాత అవి ఏమవుతుందంటే 2-3 వర్షాలు షేడ్ అయిపోయి, ఎప్పుడైతే పాత షర్ట్ ఉంటుందో అది ఫస్ట్ ఇప్పుడున్న కలర్ పోయి పాత షర్ట్ ఉంటుంది కదా, ఆ పాత షర్ట్ కలర్ వచ్చేసి షేడ్ అయిపోతాయి అన్నమాట. దాంతోపాటు కస్టమర్స్కి రోగాలు వస్తాయి. షాప్ వాడు పబ్లిసిటీ కోసం అమ్ముతాడు, కస్టమర్స్ ఏమో తక్కువ తీసుకెళ్తాడు. తర్వాత ఏమవుతుందంటే లేని రోగాలు వస్తాయి అన్నమాట. అదే షాప్ వాళ్ళు ఒకవేళ మంచి పెట్టాలనుకుంటే మంచి ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకొచ్చిన షర్టు తక్కువ ఇవ్వండి కస్టమర్స్ కోసం అనేది. దానివల్ల మీకు కస్టమర్స్ వస్తారు, కస్టమర్స్ సాటిస్ఫై అవుతారు. అంతేగాని ఫ్రాడ్ చేసి ఎప్పుడు ఫ్రాడ్తో బిజినెస్ చేయకండి, ఇది నా సజెషన్. నేను బిజినెస్ స్టార్ట్ చేసి దగ్గర 12 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు అట్లా తిక్క పని చేయలేదు. పెట్టాలనుకుంటే మంచి స్టాక్ ఆఫర్ పెట్టి అమ్ముతాను, లేకపోతే అవసరం లేదు. నా వరకు ఇంతవరకు ఆఫర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కస్టమర్కి ద బెస్ట్ ఇస్తాను, ద బెస్ట్ ప్రైస్ ఇస్తాను. సో నా దగ్గర స్టాక్ అనేది డెడ్ అయితే కాదు, అయితే కూడా మీకు ఆఫర్ పెట్టి డెడ్ నేను ముందు చెప్పేస్తాను, డెడ్ స్టాక్లు సేల్ అని చెప్పి మేము సేల్ చేయడం జరుగుతుంది అనమాట. మా దగ్గర 99% స్టాక్ అయితే డెడ్ కాదు, ఎందుకంటే మేము తెచ్చే క్వాలిటీ అలానే ఉంటుంది, తెచ్చే స్టాక్ అలానే ఉంటుంది, మేము తెచ్చే డిజైన్ కూడా అలానే ఉంటుంది, మేము ఇచ్చే ప్రైస్ కూడా అలానే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే క్వాలిటీ బాగుండి రేటు కంఫర్టబుల్గా ఉంటుందో ఆటోమేటిక్ స్టాక్ అనేది ఎప్పుడు డెడ్ కాదు, అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నాతో చాలామంది కస్టమర్ అన్నారనమాట, మీకేంటండి మీరు తక్కువ రేట్లో కేజీ వైజ్గా వస్తాయి, లేకపోతే చాలా తక్కువ పడతాయి, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం కదా, ఫేస్బుక్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం కదా, తక్కువ రేట్లో పడతాయి అంటే మీరు చాలా ఎక్కువ అమ్ముతున్నారు, మీరు 100-200 పడితే షర్టు మీరు వచ్చేసి 600, 700, 1000 వరకు అమ్ముతానని అంటారనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మేము కొన్ని 100 అమ్ముతారు కదా ఆఫర్ పెట్టి 100 అని, అలాంటి స్టాక్ తీసుకురాము, రోడ్ల మీద అమ్మే స్టాక్ తీసుకురాము, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూపించే క్వాలిటీ అంతకన్నా తీసుకురాము. మాకు అంత కర్మ అయితే పట్టలేదు, ఎందుకంటే మేము అమ్మితే బెస్ట్ క్వాలిటీ అమ్ముతాం, లేకపోతే లేదు. 12 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాం, మాకు ఎలాంటి క్వాలిటీ అమ్మాలి, ఎలాంటి డిజైన్ అమ్మాలి, కస్టమర్కి ఎలాంటి ప్రోడక్ట్ ఇవ్వాలో మాకు బాగా తెలుసు. కస్టమర్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్పాలనుకుంటే మా ప్రోడక్ట్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే చెప్తే మేము వింటాం, కానీ వేరే షాప్ నుంచి, లేకపోతే రోడ్ల మీద అమ్మే వాటికి ఎక్కడో ఎవడో చెప్పాడు కదా అని అవి తీసుకొచ్చి మాతో కంపేర్ చేస్తే మేము ఒప్పుకోము. ఎందుకంటే మా క్వాలిటీ ఏంటో మాకు తెలుసు, మాకు నమ్మకం ఉంటుంది మా క్వాలిటీ పైన. ఎలాంటి క్వాలిటీ అమ్ముతున్నాం, ఎలాంటి డిజైన్ అమ్ముతున్నాం మాకు ఐడియా ఉంటుంది కాబట్టి మాకు తెలుసు. కస్టమర్ కూడా గుర్తుపెట్టుకోవాలి,
మీరు ఇచ్చే రేటుతో మేమేం పెద్ద పెద్ద బిల్డింగే కట్టుకోము. మాకు వచ్చే మార్జిన్ 10%. ఎందుకంటే మేము మార్కెట్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి హోల్సేల్ నుంచి మేము తెచ్చుకుంటాము కాబట్టి మాకు జీఎస్టీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మాకు మెయింటెనెన్స్, సాలరీస్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మేము మార్జిన్ పెట్టుకొని 10% మార్జిన్తో మేము అమ్ముతాం. మా దగ్గర ఇంకా స్టాఫ్ లేరు కాబట్టి మేము చాలా తక్కువ రేటుగా అమ్మడం జరుగుతుందన్నమాట. మేము అమ్మే స్టాక్ ఇంకా వేరే వాళ్ళు తెచ్చుకుంటే చాలా ఎక్కువ రేటుగా అమ్ముతారు. అది నేను హానెస్ట్‌గా చెప్పగలుగుతాను. ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మా బాధ ఏమో అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి కస్టమర్స్ కూడా అర్థం చేసుకోవాలి. తక్కువ అని లో క్వాలిటీ స్టాక్ తెచ్చుకోవద్దండి. లో క్వాలిటీ షర్ట్లు గానీ, పాయింట్లు గానీ తెచ్చుకోవద్దండి. అవి తీసుకొచ్చి మా దగ్గర కంపేర్ చేయకండి ప్లీజ్. ఇదే మా మా తరపున మేము ఆహ్, చెప్తున్నాం అన్నమాట. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.